శంషాబాద్లో 6 కోట్ల విలువైన డైమండ్లు సీజ్. చాక్లెట్ల కవర్లలో తీసుకొచ్చిన దుబాయ్ ప్రయాణికుడి అరెస్ట్. టీఆర్ఎస్ పాలనలో ఆంక్షలు భయం చూశాం. కాంగ్రెస్ సర్కారుతో భారం తగ్గిందన్న కోదండరాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్. అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన. సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్తున్న సిటీ పబ్లిక్. సరిపడా బస్సులు, రైలు లేక జనం ఇబ్బందులు. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. డీటెయిల్ చూస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు పయనమయ్యారు సిటీ పబ్లిక్. దీంతో సిటీతో పాటు అవుట్స్కర్ట్స్ ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా రోడ్లపైకి వాహనాలు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అబ్దుల్లాపూర్ మేట్ నుంచి మా రిపోర్టర్ షరీఫ్ అందిస్తారు. సంక్రాంతి ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి వీకెండ్ కలిసి వచ్చిందని చెప్పాలి. సాటర్డే, సండే, మండే 3 డేస్ కలిసి రావడంతో ఎర్లీగానే చాలామంది ప్రయాణికులు వాళ్ళ ఇళ్ళకి అంటే నేటివ్ ప్లేసెస్కి వెళ్తుంటారు. సంక్రాంతి అంటేనే ఏపీలో కోనసీమలో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. సో దాని కారణంగా సిటీ అంతా కూడా ఖాళీ అవుతుంది. ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్లీ రామోజీ ఫిలిం సిటీ మెట్టు ఓఆర్ఆర్ ఈ ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. కాసేపు క్రితం ఇదంతా కూడా జామ్ ప్యాక్ అయిపోయింది. అక్కడ లారీ బ్రేక్ డౌన్ కావడము, ఆ తర్వాత మళ్ళీ ట్రాఫిక్ కూడా మామూలు టైం కంటే ఎక్కువగానే ఈ పండుగ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ వాటి వల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ అయితే ఇంపాక్ట్ అయితే చూపిస్తుందని చెప్పాలి. మనం బంజారా హిల్స్ నుంచి ఎల్బీ నగర్కి వస్తే పట్టినటువంటి టైం దాదాపు 2 గంటలు, దానికంటే ఎక్కువనే టైం పట్టిందంటే ఎంత ట్రాఫిక్ ఇబ్బందిగా మారిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వాస్తవానికి ఇటు పంతంగి టోల్ ప్లాజా వరకు కూడా ఇదే ట్రాఫిక్ జామ్ ప్యాక్గా ఉంది. కొద్ది ప్లేసెస్లో ఆరెంజ్ మ్యాప్లో చూసుకుంటే ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం. గూగుల్ మ్యాప్లో ఇక్కడ మనం ఎల్బీ నగర్ దగ్గర ఇక్కడ చూస్తే ఎల్బీ నగర్ దగ్గర కంప్లీట్గా ఆరెంజ్ కనిపిస్తోంది. అంటే కొద్ది స్ట్రెచ్ ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్లోకి మారిపోయింది. హోటల్ కిన్నెర గ్రాండ్ ఎల్బీ నగర్ నుంచి ఇటు అంటే చౌటుప్పల్ వరకు ఒక స్ట్రెచ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వాస్తవానికి డిస్టెన్స్ బట్టి చూస్తే ఒక 1 అవర్ మామూలుగా ట్రాఫిక్ లేకుంటే 1 అవర్ పడుతుంది. కానీ ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఆటో సాయినగర్, అదేవిధంగా ఇటు మొత్తం హయత్ నగర్ దాటుకొని ఇటువైపు చూస్తే ఇక్కడ అంబర్పేట దగ్గర మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆరెంజ్ ఉంది. సో ఇది ఓఆర్ఆర్. ఇది మళ్ళీ అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో మల్టిపుల్ వేస్ చూపిస్తున్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ మనం ఎల్బీ నగర్ నుంచి పంతంగి వరకు పెట్టినాం 1 అవర్ 40 మినిట్స్ అని ఇప్పుడున్నటువంటి చూపిస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు ఇనాం కూడా ట్రాఫిక్ అంతా ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుందంటే ఒక్కసారి మనం చూడవచ్చు. ట్రాఫిక్ ఇక్కడ నుంచి మనకి కనిపిస్తోంది కొత్తగూడ వరకు. అంటే ఇప్పటికే 5 గంటల నుంచే పతంగి దగ్గర చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఎంత ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కూడా వెహికల్స్ అన్నీ కూడా స్లో అవుతున్నాయి. అన్ని టోల్స్ ఎంట్రీస్ కూడా లేవు. దాని కారణంగా అక్కడ సమయం అయితే పడుతుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ట్రాఫిక్ అంతా కూడా కామన్గా అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే జర్నీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ఎన్ఫోర్స్ అయ్యారు ట్రాఫిక్ పోలీసులు కూడా. ఇది ఎగ్జాక్ట్లీ మనం పంతంగి టోల్ వరకు డెస్టినేషన్ పెట్టినాం. దాదాపు సగం వరకు అంటే హైవేకి సగం వరకు కూడా మొత్తం ఆరెంజ్ ఉంది. అంటే స్లో మూమెంట్గా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి ట్రాఫిక్ అంతా కూడా కామన్గా ఇక్కడికి వెళ్ళి టచ్ అవుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీకి సంబంధించి కూడా స్పెషల్ బస్సులను పండగ వేళ వేసినాం అన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్పారు. కాబట్టి ఇటు తెలంగాణలో ఆర్టీసీ చూసుకుంటే 40,000కు పైగా బస్సులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు ఏపీ ప్రాంతాలకు ఈ సర్వీస్ అన్ని కూడా యూటిలైజ్ చేస్తున్నాం అనేటువంటి విషయాలను చెప్పారు. సో ప్రస్తుతానికైతే పంతంగి టోల్ దగ్గర మాత్రం ఈ రకంగా ట్రాఫిక్ అయితే జామ్ ఉంది. ఎప్పుడు చూసినా కూడా అంటే
టైమింగ్లో పండగ సీజన్లో ఇక్కడ చాలా జామ్ ప్యాక్గా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రావెల్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలను కూడా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ శాతం దోచుకుంటున్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎన్ని స్పెషల్ బస్సులు వేసినప్పటికీ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలకు పెట్టింది పేరుగా ఏపీని పిలుస్తుంటారు. సో ఏపీ వాళ్ళే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది వాళ్ళంతా కూడా కోడి పందాలు చూడడానికి అందులో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది కూడా వెళ్తూ ఉంటారు, ఇంట్రెస్టింగ్గా ఉంటారు. కాబట్టి అది కూడా ఒక రీజన్గా ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. రష్ ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు కొంతమంది ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, మళ్ళీ ఎర్లీ అవర్స్లో వెళ్దాం, లేదంటే లేట్ నైట్ డ్రైవ్ చేస్తూ సెల్ఫ్ డ్రైవ్లో వెళ్దాం అనేటువంటి వాళ్లకు ట్రాఫిక్ పోలీసులు ఒక సలహా కూడా ఒక అడ్వైజ్ని కూడా ఇస్తున్నారు. చలికాలం ఎక్కువగా చలి ఉంటుంది, తేమ మంచు అదంతా కూడా ఉంటుంది కాబట్టి ఫాగ్ అంతా కూడా రోడ్డు పైన హైవే పైన పేరుకుపోతుంది. ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు అక్కడక్కడ కొన్ని డైవర్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు పనులు అదేవిధంగా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జెస్ పనులు కూడా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి దాని కారణంగా కూడా కొంత ఆలస్యం అవుతుంది, ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని గంటల తరబడే నిలవాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఎదురు అవుతున్నాయి కాబట్టి సో దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ చేస్తే బాగుంటుందనేటువంటి విషయాలను కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, అంబర్పేట్. సంక్రాంతి పండుగకు జనం సొంత ఊళ్లకు వెళ్తుండటంతో సిటీలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్సుల కోసం బస్ స్టాప్లో ఎదురు చూస్తున్నారు పబ్లిక్. కూకట్పల్లి, అమీర్పేట్, లకడికపుల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకి వెళ్లేందుకు కూడా నగరవాసులు క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా నగరవాసులు వందలాదిగా బస్ స్టేషన్లకు చేరుకున్నటువంటి విజువల్స్ని అయితే మనం చూస్తున్నాం. ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే విజయవాడ హైదరాబాద్కి మధ్య కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ బస్ స్టాపుల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి బస్ స్టాప్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అంటే అంతర్జిల్లాలకు ఇప్పుడు జిల్లాలకు అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా ప్రయాణికులందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. సో దీంతో ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాకు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా బస్ స్టాప్ ఇప్పుడు పికప్ పాయింట్ల వద్దకు క్యూ కట్టినటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇప్పుడు విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులందరికీ కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇటు ఫ్యామిలీస్తో అందరూ కూడా ఇటు సంక్రాంతి పండుగకు ఇళ్లకు వెళ్తున్నారు. దీంతో మెయిన్ విజయవాడ హైదరాబాదు ప్రధాన రహదారి అంతా కూడా ఇటు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు ఇటు తమ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడికి వచ్చినటువంటి బస్సు డ్రైవర్లు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ కూడా తమకు వచ్చినటువంటి బస్సులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరోవైపున ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా మరోవైపున ఆర్టీసీ అధికారులు హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అమలాపురం అండి. అమలాపురం. ఎప్పుడు బుక్ చేసుకున్నారు బస్సు? మీరు ఏ టైం? 1 month బ్యాక్ అండి. అంటే పండగ సందర్భంగానే వెళ్తున్నారు? అవునండి, సంక్రాంతికి వెళ్తాం. సో ఇప్పుడు ఏ టైం వరకు ఉంది బస్సు? ఎంతసేపు అయింది మీరు వచ్చి? 1/2 hour అయిందండి. ఏ టైం వరకు ఉంది బస్సు? ఇంకా 1/2 hour పడుతుందంటే. సో అలా ఇటు ప్రయాణికులందరూ కూడా తమ బస్సుల కోసం ముందుగానే మిస్ అయిపోతే మాత్రం ఆల్రెడీ 1 month క్రితమే బుక్ చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తమ బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? అమలాపురం. అమలాపురం. ఎప్పుడు ఆల్రెడీ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నా. ఎప్పుడు బుక్ చేసుకున్నారు? మార్నింగ్, ఈరోజు మార్నింగ్. ఇక్కడ మీ బస్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉంది, ప్రాపర్గా. సో అలా ఇప్పుడు తమ వచ్చేటువంటి బస్సులకు సంబంధించి ఒకవేళ 1 గంట ముందుగానే ప్రయాణికులందరూ కూడా ఇటు బస్ స్టేషన్లకు చేరుకుని తమ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపున ఇక్కడ కొంతమంది పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి
వాళ్ళందరికీ ఇక్కడ ఇంటర్నల్గా ఇక్కడ పక్కన ఇప్పుడు లోకల్గా ట్రావెల్ చేసేటువంటి 2 వీలర్స్ 4 వీలర్స్ వారికి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా కూడా కొంతమంది పోలీసులు ఉండి అక్కడికక్కడ కొంత ట్రాఫిక్ డైవర్షన్కు సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ లోకల్గా వెళ్ళేటువంటి వెహికల్స్కి అలాగే ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి వెహికల్స్కు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇక్కడ ప్రత్యక్షంగా డ్యూటీస్లో ఉండి కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది కూడా లేకుండా కూడా ఇక్కడ తమ విధుల్లో పాల్గొనడం జరుగుతుంది. సో మొత్తంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ మాత్రమే కాదు, మియాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, లకడీ కపూల్, ఎల్బీ నగర్ ఇలా ప్రధాన రహదారి విజయవాడ హైదరాబాద్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ ప్రధాన రహదారి మొత్తం ఉన్నటువంటి బస్ స్టాప్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ తెలుగు వాళ్లకు సంబంధించి చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. హైదరాబాద్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆల్మోస్ట్ చాలా మంది పబ్లిక్ తమ సొంత ఊళ్ళకు వెళ్ళడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి హెవీ క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టే మొత్తం అన్ని బస్ స్టాప్లలో కూడా ఇదే సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మరికొంతమంది పబ్లిక్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం ఎక్కడికి వెళ్తున్నారు మేడం? అనంతపురం. బుక్ చేసుకున్నారా? ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నారు? ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఒక 2 days బ్యాక్ బుక్ చేసుకున్నాను. మీ బస్ ఏ టైంకి ఉంది? ఇంకా ఎంతసేపు అయింది మీరు వచ్చి? టైం అయింది, ఒక 10 minutesలో వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం మీ బస్కి సంబంధించి అంతా జరిగింది. సో పండుగ ముందు రోజు వరకు కూడా హైదరాబాద్ నుంచి ఇతర అంటే తమ సొంత ప్రదేశాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులతో హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లన్నీ కూడా బిజీగా ఉంటాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పట్టు కూడా ఒకవైపున ట్రాఫిక్ పోలీసులు మరోవైపున విధుల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇటు నగరవాసులకు కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కొంత సంక్రాంతి హడావిడి అనేది కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా హెవీ క్రౌడ్తో రష్గా కనిపిస్తున్నాయి. జస్ట్ బంపర్ టు బంపర్ మూవ్మెంట్ మాత్రమే మెయిన్ రూట్స్ మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో రత్నకుమార్, హైదరాబాద్. తెలంగాణలో రేపటి నుంచి 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరగనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనుంది. 3 ఏళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్లీ నిర్వహించడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరం కైట్ ఫెస్టివల్ కు రెడీ అయింది. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే పతంగుల పండగకి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అరేంజ్మెంట్లు చేస్తున్నారు. ఫెస్టివల్లో 16 దేశాలకు చెందిన 40 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు, 60 మంది నేషనల్ కైట్ క్లబ్ సభ్యులు పతంగులు ఎగరవేయనున్నారు. ఇక మరోవైపు స్వీట్ ఫెస్టివల్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్వీట్లను స్టాల్స్ లో అందుబాటులో ఉంచనున్నారు నిర్వాహకులు. వీటితో పాటు హస్తకళలు, చేనేత వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ ఉండనున్నాయి. సందర్శకులు ఎవరికీ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్ఎంసీ, పోలీస్, ఇతర శాఖ అధికారులు. కైట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ కు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు అధికారులు. గతంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించినప్పుడు విజిటర్స్ నుంచి మంచి స్పందన రావడంతో పాటు ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ వచ్చారు. దీంతో ఈసారి ఫెస్టివల్లో డిజిటల్ పతంగ్, డ్రోన్ పతంగ్, డ్రాగన్ పతంగ్, జంటు పతంగా ఇలా స్పెషల్ కైట్స్ ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. సాయంత్రం వేళ కల్చరల్ ఈవెంట్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. పేదలను ఆదుకోవాలనే ఆలోచన ఉన్న గొప్ప నేత పీజీఆర్ అన్నారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. జంట నగరాల్లో ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా వెళ్లి పరిష్కరించేవారని గుర్తు చేశారు. నిరుపేదలు, కార్మికుల హక్కుల కోసం పీజీఆర్ పోరాటాలు చేశారని చెప్పారు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పీజీఆర్ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శ్రీధర్ బాబు, వివేక్. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేని లోటు మొత్తం రాష్ట్రంలోనే కాక ప్రధానంగా జంట నగరాలకు సంబంధించిన ప్రజానికానికి కానీ ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మరి నాయకత్వాన్ని కానీ తీరని లోటు, వారికి గొప్పగా నివాళులు పలకాలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏర్పడ్డ తర్వాత
పీజేఆర్ చేసిన పోరాటాలు కానీ వారి ఆలోచన విధానాన్ని కూడా మరి జంట నగరాలకే కాదు తెలంగాణ యావత్ వాసులకు కూడా మరి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడు, ప్రత్యేకంగా ట్విన్ సిటీస్లో ఏ సమస్య అయినా కానీ జనార్దన్ రెడ్డి గారు ముందుండి కొట్లాడేవారు. ప్రజల సేవ చేయాలంటే ఎప్పుడు వారి ఆలోచనలో బీద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలని చెప్పి అన్ని రంగాలలో వారు ఆడుకునేవారు. ప్రత్యేకంగా కార్మిక రంగంలో వారు కార్మికులకు మంచిగా కావాలని చెప్పి అనేకమైన పోరాటాలు చేసి కార్మికుల హక్కులు వారు కల్పించడం జరిగింది. అంటే 1983లో కాంగ్రెస్ పార్టీలో కేవలం 26 మంది గెలిచినప్పుడు వారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉండి అప్పుడు చాలా సమస్యలు ప్రజల తరఫున వారు అసెంబ్లీలో ఇంకా బయట కూడా ధర్నాలు చేయడం జరిగింది. ప్రజల మనిషి జనార్దన్ రెడ్డి గారు ఈరోజు వారి కూతురు విజయారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకాలు వారి సేవలు గుర్తించుకొని మనందరూ కూడా జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే ముందుకు తీసుకెళ్లారో ప్రజల సమస్యలు అందరూ కూడా అట్లానే తీసుకెళ్లాలని చెప్పి స్వామి వివేకానందను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రముఖ మ్యూజిషియన్, సోషల్ యాక్టివిటీస్ సామలవేణు. యువతలో ఏదైనా చేయగలననే తపన ఉండాలని చెప్పారు. హైదరాబాద్ కోటిలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఇసామియా బజార్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇసామియా బజార్ సిటిజన్స్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ కమిటీ క్యాలెండర్ రిలీజ్ చేశారు సామలవేణు. వివేకానంద గారి మీద అభిమానంతో కానీ వారి మీద ఉన్న మక్కువతో కానీ ఇక్కడ వచ్చిన యువకులకు అందరికి కూడా నా యొక్క వందనాలు. నేను ఈరోజు మీ అందరి ముందు 2 గిన్నిస్ రికార్డ్స్, రాష్ట్రపతి పురస్కారం, స్టేట్ గవర్నమెంట్ 6 అవార్డ్స్, ఇంటర్నేషనల్ 3 అవార్డులతో మీ ముందు నిల్చున్నాను. ఒక కళాకారుడిగా నేను ఈ యూత్ యాక్టివిటీ చేస్తున్నందుకు యూత్గానే ఉండాలని చెప్పి అట్లాగే ఉన్నాను నేను ఈరోజు వరకు కూడా. సో కాబట్టి మనం ఎప్పటికైనా కూడా మనం ఏంటో మనం సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, కానీ మనం ఏదో ఎవరో చేసిన దాని మీద మనం చేయడం కూడా కాదని చెప్పేది వారు చెప్పిన యువతకి. దయచేసి యువత ఈ మధ్య చాలా మటుకు ఈ సెల్ ఫోన్స్ రావడం వల్ల ఈ అనేక డ్రగ్స్ కానీ ఇవన్నిటి కూడా అలవాటు అయిపోయి వాళ్ళు దారి తప్పుతున్నారు. దయచేసి వాటన్నిటి కూడా దూరంగా ఉండి, ఈ మధ్య మనకు బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు ఎక్కువైపోయేసి ఎవరు అంటే వాళ్ళు తాగడం, పిల్లలు కూడా తాగడం స్టార్ట్ చేసిండ్రు. కాబట్టి వాటన్నిటి తగ్గించండి. ఈ గవర్నమెంట్ కూడా మనవి ఏంటంటే ఈ డ్రగ్స్ మీరు స్టార్ట్ చేస్తారు స్ట్రిక్ట్గా, అది ఇంకా పకడ్బందీగా చేస్తేనే కానీ ఈరోజు ఎవ్రీ డే పేపర్ టీవీలో ఓపెన్ చేయగానే లక్షల వర్త్ ఆఫ్ డ్రగ్స్ పట్టమని చెప్పి అంటున్నారు. అంటే ఎన్ని లక్షల డ్రగ్స్ వస్తున్నాయో కోట్లది, అందులో నుంచి 1-2 బాతులు పడుతున్నారు. ఇంకా పకడ్బందీగా చేసి యువతని మంచి దారిలో తీసుకెళ్లాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న మ్యాజిక్ మీకు చూపించబోతున్నాను. మనము ముందుగా ఇలాగా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి నార్మల్గా ఉంటాం మనం, కానీ వివేకానంద గారు చెప్పిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే 1, 2, 3 అనగానే ఒక కర్రలాగా మారిపోతుంది. సో ఈ కర్రలాగా మనకు కావాలి అని చెప్పి నేను గట్టికి కావాలి, అన్నిటికీ శాయశక్తులు మనం పెంచుకోవాలి, అన్నిటికీ తట్టుకునే శక్తి మనలో ఉండాలి. అదే యువత అంటారు. అప్పుడు కానీ మనం పేరు ప్రతిష్టలు తీసుకురావచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. నల్గొండ జిల్లాలోని మౌంట్ ఫోర్ట్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. చిన్నారుల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఈ వేడుకలకు హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆర్వి కర్ణన్, సినీ నటుడు మధునందన్ హాజరయ్యారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు
Madhunandan Garu is also the classmate and friend of our Sir, your presence adds a touch of brilliance and excitement to this evening. To be available for this prestigious annual day program and the memories we create by living in social harmony. Sometimes we need a little help from someone to. Almost 80% of the students are participating in some activity today, whether it's a dance, or might be campaign, or they're anchoring the program, or they might be part of this academic activity or co-curricular activity today, but very meticulously planned. You just see from right side of your page, you can see from a dance performance, it's complete you have to see in left side. So that's my dedication and meticulous planning they did. Just want to tell you that the screen time, reduce the screen time, you please allow them to read some books, whether it is in Telugu, Hindi, English, whichever form, whichever any small children's book, that definitely going to bring them all knowledge from the imaginative skills, because they are very imaginative. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న డైమండ్స్ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రయాణికుల నుంచి 6 కోట్ల రూపాయల విలువైన డైమండ్స్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. చాక్లెట్ పేపర్స్లో చుట్టి డైమండ్స్ను తీసుకొచ్చి పట్టుబడ్డాడు ప్రయాణికుడు. దుర్గాదేవి జ్యోతిషాలయం పేరుతో జనాలను మోసం చేస్తున్న నకిలీ బాబాను అరెస్టు చేశారు పోలీసులు. వరంగల్లో ఉంటూ లోకల్ టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ జనాల నుంచి డబ్బులు గుంజుతున్నాడు నిందితుడు కోయరాజు. పాత బస్తీకి చెందిన ఒక కుటుంబం ఫిర్యాదుతో ఫేక్ బాబా మంజునాథ అలియాస్ కోయరాజు అనే ఫేక్ బాబాను అరెస్టు చేశారు చత్రినాక పోలీసులు. బాధిత కుటుంబం నుంచి 14 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య. దొంగ బాబాని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగ బాబా పేరు మంజునాథ అలియాస్ బ్రహ్మం అలియాస్ కోయరాజు అలియాస్ అర్జున్ అలియాస్ మంజు. ఇతను ఉండేది కోయవాడ, కరీమాబాద్, వరంగల్ జిల్లా. విషయానికి వస్తే మాకు 10వ తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది. శ్రీకాంత్ రెడ్డి అనే అతను చిత్తనాక నుంచి కంప్లైంట్ ఇచ్చారు. ఏమిటంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మకి క్రానిక్ డిజీజ్ ఉంది, అది మందులతో తగ్గట్లేదు. ఇక్కడ లోకల్ ఛానల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశారంట, దుర్గాదేవి జ్యోతిషాలయం అని. అయితే దాని వాళ్ళు ఎటువంటి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తాం పూజల ద్వారా అని చెప్పారు. సో ఆ విషయం మీద ఇతనితో కాంటాక్ట్ అయ్యారు. సో 4వ తారీఖున ఎవరైతే బాబా ఉన్నారో వాళ్ళ ఇంటికి విజిట్ చేసి, ఇంట్లో నరదోషం ఉంది, పూజ చేయాలి, ఇంకా వేరే చేయాలి అని చెప్పి ఒక 2 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడు. అట్లా తర్వాత ప్రతిసారి ఒక పూజ వేరే రకాల పూజలు చేయాలి, ఫోటోలు డబ్బులు పంపిమని ఇట్లాగా ఒక 17 లక్షల రూపాయల దాకా డబ్బులు ట్రాన్స్ఫర్. మాణికేశ్వర్లోని సెల్ ఫోన్ల టవర్లో రిమోట్ రేడియో యూనిట్లను చోరీ చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు ఓయూ పోలీసులు. సంబంధిత టవర్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న అబ్దుల్ అహ్మద్ను అదుపులోకి తీసుకుని విచారించగా మరో 3గురితో కలిసి నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన రిమోట్లను కాజా సాదబ్ల సాయంతో ఢిల్లీకి, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కు తరలిస్తారన్నారు పోలీసులు. నిందితుల నుంచి 45 లక్షల రూపాయల విలువైన యూనిట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీటెయిల్స్లోకి వెళ్తే మాణికేశ్వర్ నగర్ దగ్గర రిమోట్ రేడియో యూనిట్స్ అని మన సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్లో రిమోట్ రేడియో యూనిట్స్ అన్న ఒక పార్ట్స్ ఏవైతే మిస్ అయినాయని చెప్పి వాళ్ళు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి డిఐ అండ్ ఎస్హెచ్ఓ టీమ్, వాళ్ళ టీం మొత్తము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే మనకి కొన్ని క్లూస్ ఉండినాయి. అవి ఫాలో అప్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే తరుణ్ ఇంకా అఖిల్ అన్న వాళ్ళిద్దరూ ఈ అఫెన్స్ చేసినట్టు మనకి నిర్ధారణ అయింది. అండ్ దాంట్లో భాగంగా ప్రవీణ్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను టెక్నికల్ సైట్ ఇంజనీర్ లాగా పనిచేశాడు కాబట్టి అతనికి ఇవి ఎట్లా తీయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ డిస్పోజ్ చేయాలి అన్న ఐడియా ఉంది.
సో అతను వీళ్ళు ముగ్గురు ఒక ఊరు వాళ్ళు అండ్ అట్లా ఈ ముగ్గురు ఒకటై వీళ్ళు తీసుకెళ్ళి దొంగతనం చేసి తీసుకెళ్ళి ప్రవీణ్కి ఇస్తే ఆ ప్రవీణ్ తీసుకెళ్ళి హమీద్ అనే అతను బోలక్పూర్ నివాసి అయిన హమీద్ అనే అతనికి అమ్మేయడంతో ఇవన్నీ జరిగినాయి. అయితే ఇవి డీటెయిల్స్లోకి వెళ్ళగా మనకి ఏం తెలిసిందంటే మొత్తం మన ఓయూపీఎస్లోనే కాదు సైబరాబాద్ అట్లానే కరీంనగర్ ఇంకా సిద్దిపేటలో కూడా కేసెస్ దొంగతనాలకి పాల్పడ్డారు వీళ్ళు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి మిస్సింగ్ కేసును ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. మిస్ అయిన యువతి పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకున్నట్టు ఓ క్లారిటీకి వచ్చారు. అయితే ఈ నెల 10న తైసిన్ అనే యువతి కనిపించట్లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. దీనిపై విచారణ జరుగుతుందని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు సిపి. लोग केस रजिस्टर नहीं किए, हमारे नज़र में आए, एक्शन ले लेंगे क्या करना है. और पुलिस स्टेशन का हालत भी देखे, कैमरास वगैरह फंक्शन कर रहे हैं लेकिन कुछ चीज़ें कमी है तो हम उसके बारे में हम लोगों को बताते हैं और अच्छा मेंटेन कर सकते हैं पुलिस स्टेशन का सिस्टम नहीं, अपडेट नहीं है कुछ रिकॉर्ड्स. अभी देखा और इंटरेक्ट भी किया यहाँ के रिसेप्शन पीसी से. ये भी है कि यहाँ रिसेप्शन पीसी कोई फिक्स्ड नहीं है, तो अलग अलग आदमी अलग अलग कांस्टेबल अलग अलग दिन में बैठ रहे, वो अच्छा नहीं है. तो बता दिया हमारे SHO को, तो वो 10th को हमको कंप्लेंट आए हैं तो हम लोग दिए, फिर फ़ोटो भी लगा के दिए लेकिन रजिस्टर नहीं किए. तो उसका वजह बोलते हैं कि आधार कार्ड नहीं दिए. आधार कार्ड की ज़रूरत नहीं, पहले तो वुमेन मिसिंग करना था. अभी पता चला कि वो लेडी अभी वो मोइनाबाद एरिया में डेड बॉडी जैसा निकला, वो इन्वेस्टिगेशन लोग कर रहे वहाँ. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.